ప్రతి సోమవారం నెల్లూరు నగర కార్పొరేషన్లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జీవోఆర్టీ నెంబర్ 128 ప్రకారం 14 రోజుల సమ్మె కాలం జీతం వెంటనే విడుదల చేయాలని కమిషనర్ వైభోనందన్ని కలిసి మున్సిపల్ వర్కర్స్ యూనియన్ వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం జీవో ఇచ్చినా కూడా తమ న్యాయమైన కోరికలు పరిష్కరించడం లేదని దీనిపై కమిషనర్ నందన్కు వినతి పత్రం సమర్పించామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కార్మికులు పాల్గొన్నారు. నెల్లూరు నగరపాలక సంస్థలో టెండర్ల రద్దు కోసం 14 రోజుల పాటు కార్మికులు చేసిన పోరాటం ఆ రోజు విరమణ సందర్భంగా ఇదే హాలులో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, కమిషనర్ నందన్ గారు మొత్తం మీడియా ముఖంగా కార్మికులందరి సమక్షంలో సమ్మెకాలం జీతం మేము ఇస్తున్నాం అని హామీ ఇస్తేనే సమ్మె విరమించాం. కానీ సమ్మెకాలం జీతం ఇవ్వలేదు. మరలా ఆ సమ్మెకాలం జీతం ఇవ్వాలని చెప్పి అనేక రోజుల పాటు టెంట్ వేసుకొని పెద్ద పోరాటాలు నిర్వహించాం. ఇప్పుడు ప్రభుత్వం జీవో ఇచ్చింది. ఆ పోరాట ఫలితంగా ప్రభుత్వం జీవో ఇచ్చింది. ఇప్పటికైనా ఆ సమ్మెకాలం జీతం రేపు 1వ తారీఖు వేయండి అనేటటువంటిది అడగడానికి ఈరోజు కమిషనర్ గారి దగ్గరకు వచ్చాము. ఆ ప్రకారం కోరాం. అదేవిధంగా పెండింగ్ పనిచేసినటువంటి మేము ఒకటే అడుగుతున్నాం, పారదర్శకత అని మాట్లాడుతున్నారు. మీకు పారదర్శకత అయితే ప్రతి మాస్టర్లో ఎంతమంది కార్మికులు ఉన్నారు, ఎన్ని రోజులు పని చేశారు, ఆ మాస్టర్ కార్యాలయం ముందు హాజరు పట్టిక వేయండి అని అడుగుతూ ఉన్నాం. దీనికి ఏం ఖర్చు? ₹1 ఖర్చు. మేము యూనియన్గా పెట్టుకుంటాం. ఆ జెరాక్స్ పేపర్ ఖర్చు పారదర్శకత కావాలి. ఒక మాస్టర్లో 40 మంది ఉంటే ఎన్ని రోజులు పనిచేశారు, ఎన్ని రోజులు వచ్చారు, ఇవి అతికించమంటే దీనికోసం పెద్ద పోరాటం చేయాల్సి వస్తుంది. పారదర్శకత మాటల్లో ఉంది, పారదర్శకత ఆచరణలో లేదు. ప్రజాధనం దుర్వినియోగం చేస్తూ ట్రాక్టర్ల పేరుతో, నీటి గుంటల పేరుతో, మొక్కలు నాటేదాని పేరుతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల, కింది స్థాయి కార్యకర్తలకి ఏ విధంగా దోచి పెడుతున్నారో ఈరోజు అఖిలపక్షం సమావేశం ఏర్పాటు చేయమనండి. కోట్ల రూపాయల ప్రజాధనం ప్రజల యొక్క గొంతుల మీద కత్తిపెట్టి ఇంటి పన్నులు, కుళాయి పన్నుల రూపాల్లో వసూలు చేసి కార్మికుల శ్రమతో వచ్చినటువంటి డబ్బుని ఉద్యోగులు కార్మికులకి ఇవ్వడం లేదు, ప్రజా అవసరాలకి ఉపయోగపెట్టడం లేదు. ఇది కరెక్ట్ కాదయా కమిషనర్ గారు అనేటటువంటి విషయాన్ని చెప్పడానికి వచ్చాం. సమ్మెకాలం జీతం ఇవ్వాలి, లేని పక్షంలో జీవో వచ్చినా ఇవ్వకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి మున్సిపల్ కార్మికులు 9వ వార్డులో, నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో 9వ వార్డులో అక్కడ టెండర్లకు పిలవడం జరిగింది. ప్రైవేట్ కాంట్రాక్టర్లకు అప్పగించేదానికి. ఈ కాంట్రాక్టర్లకు అప్పగించేదాన్ని నిరసిస్తూ దాదాపు 14 రోజుల పాటు మున్సిపల్ కార్మికులందరూ కూడా, కార్పొరేషన్లో ఉండేటువంటి కార్మికులందరూ కూడా పెద్ద ఎత్తున పోరాటం చేశారు. ఆ టెండర్లు వెనక్కి తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఏదైతే ఆ రోజు ఎమ్మెల్యే గారు, అదేవిధంగా కమిషనర్ గారు హామీ ఇవ్వడం జరిగింది, మున్సిపల్ కార్మికుల చర్చల సందర్భంగా ఆ హామీకి సంబంధించి జీతాలు ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా జీవో ఇవ్వడం జరిగింది. ఆ జీవో వచ్చి దాదాపు 4-5 రోజులు అవుతా ఉంది. ఇప్పటికి కూడా ఇంకా జీతాలు ప్రాసెస్ ప్రారంభించలేదు. ఆ జీతాలు వెంటనే 14 రోజులకు సంబంధించి ఎటువంటి షరతులు లేకుండా ఆ జీతాలు చెల్లించాలని చెప్పేసి ఈరోజు ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్గా మేము కమిషనర్ గారిని కలిసి అర్జీ ఇవ్వడం జరిగింది. కాబట్టి వెంటనే కార్మికులకు రావాల్సినటువంటి జీతాలు వెంటనే ఇవ్వాలని చెప్పేసి మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. ఇంకొక విషయం కూడా ఏంటంటే, ఇక్కడ దాదాపు ఒక 2-3 నెలల నుంచి సక్రమంగా జీతాలు ఇవ్వటం లేదు. 10 మందికి కానీ 20 మందికి 30 మందికి దాదాపు ఈ రేషియోలో కార్మికులకు సక్రమంగా జీతాలు, వాళ్ళు బిల్లులు పెట్టే దాంట్లో లోపాలు జరిగి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దీన్ని పరిష్కారం చేయమని చెప్పేసి గత 2 నెలల నుంచి కూడా చెప్తా ఉన్నాం. మళ్ళీ అదే రిపీట్ అవుతున్నాయి. 1 నెల రోజులు జీతం రాకపోతే వాళ్ళు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంది. కాబట్టి ఇటువంటి సమస్యలు రాకుండా గట్టి చర్యలు తీసుకోవాలని చెప్పేసి